Guys, very good morning from Pang. Whatever day it is, I'm not sure. సో నిన్న పాంగ్లో ఉండిపోయినాం కదా. ఈరోజు మన యాక్చువల్లీ నిన్న సర్చ్కి వెళ్ళాల్సింది, బట్ లేట్ అయిపోయిందని పాంగ్లో ఉండిపోయినాం. ఈరోజు రైడ్ వచ్చేసి పాంగ్ నుంచి డైరెక్ట్ మనాలి అనుకుంటున్నాం. మనాలికి ఒక 7-8 hours చూపిస్తుంది. టైం వచ్చేసి 7:40. ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసే ముందే మన బైక్ మనకు ప్రాబ్లం ఇచ్చింది. బ్యాటరీ డెడ్ అయిపోయింది, స్టార్ట్ కాలేదు. ఒక 15 minutes పుష్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అయింది. అందుకే అట్లే ఆన్ చేసి పెట్టినా. ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ స్టార్ట్ చేసేసాం. ఈరోజు రైడ్ వచ్చేసి మనాలి. లెట్స్ గో. సో ఈరోజు రోడ్స్ ఎలా ఉంటాయో మనం చూసేద్దాం. లెట్స్ గో జానీ. ఇందరికి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీఆర్ ఎట్ ఆల్టిట్యూడ్ 15,280 feet ఆల్టిట్యూడ్లో ఉన్నాం మనము, పాంగ్ అన్న విలేజ్లో. నిన్న సర్చ్ కొట్టలేకపోయినాం. సో ఈ విలేజ్లో ఆగిపోయినాం. స్టే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చిన్న టెంట్లో ఇచ్చేసారు. నాట్ ఈవెన్ టెంట్, ఒక షెడ్, ఇట్స్ కైండ్ ఆఫ్ షెడ్ లాగా దాంట్లో ఇచ్చేసినారు. ఓకే, ఈరోజు మనకు ఎలా అయినా మనాలి చేరిపోవాలి. సో మనకు టైం లేదు, కానీ ఇప్పుడు మనకు చాలా టఫెస్ట్ రోడ్స్ రైడ్ చేయాల్సి ఉంటుంది మనము. దట్ ఈజ్ ఈ పాసెస్. మనం సర్చ్ నుంచి జిస్పా మనాలి. సర్చ్లో ఇప్పుడు మనకు బారాలచా, లుచాంగా, నకీలా చాలా పాసెస్ వస్తాయి కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్ అన్ని మనము రైడ్ చేయాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఐఎమ్ నాట్ ష్యూర్ ఎలా ఉందో వెదర్ కండిషన్, బైక్స్ అలౌ చేస్తురా లేదా, స్టాప్ చేసేస్తురా. సో ఏం ఐడియా లేదు. మనల్ని చెక్ పాయింట్ దగ్గర ఆపేసిరా అంటే గోల్, మన దగ్గర టైం లేదు. అప్పుడు ఎట్లా రీచ్ అవ్వాలి మనాలి అనేది చూడాలి. సో ఈ రైడ్ మొత్తం ఎక్దమ్ ఎక్సైటెడ్గా, టెన్షన్గా నడుస్తుంది. చలో చూద్దాం ఈరోజు ఏమవుతుందో మన రైడ్లో. ఈరోజు మనం ఎక్కడి వరకు వెళ్తామో చూద్దాం. ఓకే, లెట్స్ గో జానీ. ఇప్పుడు మనకు మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది నెక్స్ట్ 100 kilometers. చలో లెట్స్ గో గైస్. లుక్ ఎట్ దిస్ రోడ్. మొత్తం ఆఫ్ రోడే ఉంది మనకు పాంగ్ నుంచి. దాని తర్వాత మనకు కొంచెం ప్లేన్ రోడ్ దొరుకుతుందేమో అనుకున్నా, కానీ మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. సో మొత్తం ఆఫ్ రోడే. ఐ డోంట్ నో ఎంతవరకు ఇది ఉంటుందో, సర్చ్ వరకు ఉంటుందో, జిస్పా వరకు. గైస్ ఇలా చూసిరా వాటర్ ఐస్ అయిపోయింది. ఇది ఇలా చూసిరా వాటర్ ఫ్లో ఇక్కడ మొత్తం ఇట్లా ఐస్ అయిపోయింది. ఏమన్నా ఆఫ్ రోడ్ అయితే అమ్మా. ఇక్కడ ఒక మంచి రోడ్ పడితే ఎంత క్రేజీ ఉంటుంది కదా. ఐస్ చూడండి కింద మొత్తము ఐస్. మనం ఈ ఐస్ కెంచి జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే టైర్ స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓ మై గాడ్, ఇక్కడంతా మంచి ఐసే ఉంది. మనం సైడ్ నుంచి తీసుకొని వెళ్ళిపోదాం. ముందర చూసిరా మొత్తం రోడ్డు పైన మంచు కరిగి వాటర్ అవుతుంది. సగం ఐస్ అయితే అట్లే ఉంది. ఓకే ఓకే, ఇక్కడ వెళ్దామా? లాచుంగ్లా పాస్, ఆల్టిట్యూడ్ 16,616 feet. ఇంకా మనకు అట్లే 2-3 passes ఉంటాయి. అవన్నీ మనం క్రాస్ చేసుకుంటా వెళ్ళాలి. లెట్స్ గో. లుక్ ఎట్ దిస్. ఎంత హై పైన వ్యూ చూసిరా, క్రేజీ ఉంది. రోడ్ కూడా అట్లే క్రేజీ ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి. సో నెక్స్ట్ పాస్ యూ హ్యావ్ ఈస్ నకీలా. ఆల్టిట్యూడ్ ఈస్ 15,547 feet. సో వి పాస్ 2 passes. మై గాడ్, ఇక్కడ లారీ పడిపోయినట్టుంది. లుక్ ఎట్ దిస్. హౌ చిన్న రోడ్స్ ఇవన్నీ, అందుకే జాగ్రత్తగా చూసుకుని పోవాలి.
మౌంటైన్స్ మౌంటైన్స్. ఇంకా మనము ఈ మౌంటైన్స్ కి బాయ్ బాయ్ చెప్పబోతున్నాము. టుడే ఇస్ ద లాస్ట్ డే. ఈ మౌంటైన్స్ కి బాయ్ బాయ్. ఇంకా మనాలికి వెళ్ళిపోయినామంటే ఆల్మోస్ట్ బాయ్ చెప్పేసి ఇంకా మన ఇంటికి తిరిగి ప్రయాణం పడదాం. ఓడిజార్ ఇంకా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో కొంచెం సర్చ్కి ఇంకా ఒక 30 కిలోమీటర్స్ అన్నాక మనకు ఈ రోడ్ వచ్చింది. ఇటు మొత్తం మౌంటైన్స్, దాని మధ్యలో కొంచెం చిన్న రోడ్ కట్ చేసిర్రు. ఇక్కడ నుంచి వాటర్ పడుతున్నాయి, మొత్తం మంచి అయిపోయింది. మన ఎదురుగా బ్యూటిఫుల్ మౌంటైన్. కార్దుంగ్లో రైడ్ చేసిన తర్వాత ఇవన్నీ పుచ్చికి అనిపిస్తుంది నాకు. అది ఎంత స్నో మౌంటైన్స్ అంటే చూసారు కదా. కార్దుంగ్లో వ్లాగ్ చూడకపోతే ఒకసారి వెళ్ళి కార్దుంగ్లో వ్లాగ్ చూసేయండి. క్రేజీ అంటే క్రేజీ రైడ్ అది. అండ్ మనకు ఓకే, రోడ్ అప్డేట్ చెప్దాం అనుకుని మర్చిపోయినా కదా. నకీలా పాస్ నుంచి ఇప్పుడు ఇంకా సర్చ్కి ఒక 30 కిలోమీటర్స్ ఉంది. రోడ్ మాత్రం క్రేజీ ఉంది, మంచిగా ఉంది. ఇక అవే చూడు 21 హెయిర్ పిన్ బెండ్స్ అన్నా కదా పైన. ఇంకా ఇదంతా మనం ఆ బెండ్స్ చేసుకుంటా వెళ్ళాలి ఇప్పుడు మనం. ఓకే, లెట్స్ గో, వెళ్దాం. రోడ్ మాత్రం బాగుంది, పైన ఉన్నంత రోడ్ అయితే లేదు. ఇప్పుడు మంచిగా ఉంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో గైస్, ఇక్కడ ముందర వాటర్ బాటిల్ చూసారు కదా. సో ఇక్కడ ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఒక డ్రైవర్ అండ్ క్లీనర్ వాళ్ళ ట్రక్ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ ఆగిరంట. డ్రైవర్ మాత్రము ఏదైనా హెల్ప్ దొరుకుతుంది వెళ్ళినంట. బట్ క్లీనర్ ఇన్నే వెయిట్ చేసి వాటర్ దొరకక ఇక్కడ చనిపోయినంట. అందుకోసమే ట్రావెలర్స్ ఎవరన్నా ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్స్ పెట్టేసి వెళ్తారంట. సో దట్స్ అ ఫ్యాక్ట్ అబౌట్ దిస్ ప్లేస్. బట్ ఐ డోంట్ బిలీవ్ వన్ థింగ్. సో వాటర్ బాటిల్ పెట్టే కన్నా వాటర్ పోసి లేదంటే ఫుడ్ పెడితే బెటర్ కదా. ఆ ప్లాస్టిక్ వల్ల మొత్తం ఎన్వైరన్మెంట్ ఖరాబ్ అయిపోతుంది కదా. నేను చిన్న థాట్ అంతే. లెట్స్ గో. ఓకే, సో ఘాటా లూప్స్ 21 లూప్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ రోడ్ మనకు వచ్చేసింది. ఇప్పుడు సర్చ్ ఇంకొక 25 కిలోమీటర్స్ ఉంది. సర్చ్కి వెళ్ళాక విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. పాంగ్ నుంచి ఒక బ్రేక్ తీసుకోలే. అండ్ మోరోవర్ నా బండి చెప్పినా కదా డెడ్ అయిపోయింది మార్నింగ్ బ్యాటరీ. సో పుష్ చేసి ఆన్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను మళ్ళీ బైక్ ఆఫ్ చేయలేదు. ఎందుకో రిస్క్, ఈ పైన ఈ రోడ్స్ లో మళ్ళీ మనకి ఏం హెల్ప్ కూడా ఉండదని చెప్పేసి మొత్తం ఆఫ్ రోడ్ పుష్ చేయడానికి కూడా చాలా కష్టపడాలని చెప్పేసి ఆఫ్ చేయలేదు. సారీ, సర్చ్ వెళ్ళినాక ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ. కటాలు దాటిన ఒక స్ట్రైట్ రోడ్ వస్తుంది. ముందర మౌంటైన్, స్నో మౌంటైన్, ఏమన్నా వ్యూ ఉంది. అదైతే క్రేజీ రోడ్, మంచి ఇట్లా స్ట్రైట్ రోడ్. ముందర చూస్తే ఆహా మౌంటైన్, వాట్ ఏ క్రేజీ బాబ్. ఈ రైడ్ మాత్రం నాకు మంచి 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 ఎక్స్పీరియన్సెస్ ఇచ్చింది. లైఫ్ టైం గుర్తుండిపోయే రైడ్ ఇది నాకు. మందు పేర్లు పెట్టిన బ్రిడ్జ్ పేరుగా ఇక్కడ బ్రాండీ బ్రిడ్జ్ అంట. ఇంతకుముందు బ్యాక్ సైడ్ ఒక బ్రిడ్జ్ వచ్చింది, దాని పేరు విస్కీ బ్రిడ్జ్ అంట. ఎందుకు అట్లా పెట్టిరంటావు మందు పేర్లు? ఆహా బాబా బాబా, ఏ దేకో యారో, క్యా క్రేజీ. ఏమన్నా క్రేజీ ఉందా ఈడ? ఆహా, searching for greatness in a sea of the dying and shameless, a sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it, and I don't think I'll be fine if I don't. ఆల్రైట్ గైస్, సో ఫైనలీ వి రీచ్ సర్చ్ వచ్చినా కూడా మనం హాట్ వాటర్ తోటి వెల్కమ్ చేస్తారు. కొంతంత పడేసింది, అందుకే హాట్ వాటర్ తీసేసుకున్నా. సో ఈ నుంచి మనకు మనాలి ఇంకొక 180 కిలోమీటర్స్ ఉంది. సో రోడ్ అయితే బాగుంది. ఆఫ్టర్ నకీలా పాస్ క్రాస్ అయినప్పటి నుంచి నకీలా పాస్ నుంచి ఘాటా లూప్స్ 21 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి కదా, ఆ రోడ్ కూడా బాగుంది. ఘాటా లూప్స్ పాస్ అయినాక ఇంకా కిరాక్ రోడ్, మంచి స్ట్రైట్ రోడ్, ఈజీగా కొట్టుకుంటూ రావచ్చు. సో సర్చ్ నుంచి మనాలి రోడ్ ఎలా ఉందో చూసి మనం లైట్ గా ఏమైనా తినేసి స్టార్ట్ అయిపోతాం. మనం
బ్రేక్ చేసి స్టార్ట్ అయినా బ్రేక్ఫాస్ట్ చేసి బార్లాచ 33, కిలాంగ్ 107, మనాలి 177. ఓకే, సో ఆడ ఎంట్రీ చేపిస్తారు, ఇదే చెక్ పాయింట్. సో మా లక్ ఏంటంటే ఈరోజు ఈ సైడ్ నుంచి వెహికల్స్ పంపిస్తారంట, మనాలి సైడ్ నుంచి వెహికల్స్ ఆపేసిరంట. ఒకవేళ మేము నిన్ననే ఇక్కడ సైడ్ వరకు రైడ్ చేసింటే ఇక్కడ ఆపేస్తుండే మమ్మల్ని. ఈరోజు మనకు ఆల్ వెహికల్స్ మన సైడ్ ఓపెన్. ఆడ బ్రిడ్జ్ క్లోజ్ ఉంది, సో దీని నుంచి వెళ్ళాలి. ఓకే, ఈరోజు ఏంటంటే ఎట్లా చేసి మనం మనాలి వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఒక 50-60 కిలోమీటర్స్ మాత్రం ఫుల్ టఫ్ ఉంటుంది. బర్రాచా పాస్ ఉంటుంది కదా, అది పాస్ అవ్వాలి. ఓకే, రోడ్ చూసిరా ఎట్లా ఉంది. ఓకే, చిల్డ్ బీర్ అంటాడా, ఇంగ్లీష్ వైన్ షాప్ ఈ మౌంటైన్లా. బ్రో చిల్డ్ బీర్ అంట. ఓకే, మనం ఇప్పుడు కొట్టాలి దీంట్లో నుంచి. ఓ మై గాడ్, ఏంటిరా బాబు, ఆ బ్రిడ్జ్ ఎందుకు క్లోజ్ చేసారు అమ్మా. ఓకే ఓకే, గో గో గో. ఓడియమ్మ, ఏం రోడ్ రా అయ్యా. లెట్స్ గో జానీ. గైస్ లుక్ అట్ ద రివర్. ఇగో రివర్ మొత్తం ఫ్రోజ్ అయిపోయింది. అక్కడక్కడ కొంచెం మెల్ట్ అయిపోయి వాటర్ అయింది. మిగతా అంతా ఐస్ అయిపోయింది చూసారా. ఫ్రోజన్ రివర్. సర్చ్ నుంచి క్రాస్ అయ్యాక మనకు ఇలాంటి క్యాంపింగ్ స్టేస్ ఉంటాయి. చుట్టూ స్నో మౌంటైన్స్, మధ్యలో క్యాంపింగ్. ఈడ ఉంటే క్రేజీ ఉంటుంది. యాక్చువల్గా మా ప్లాన్ అదే ఉంటాయి, సర్చ్ వచ్చి ఇక్కడ స్టే చేద్దామని. కానీ కొంచెం డిలే రన్ అవ్వడం వల్ల సర్చ్లో స్టే చేయకుండా కొంచెం బ్యాకే పాంగ్ అన్న విలేజ్ స్టే చేసాం. కానీ నిన్న లేకుండా ఇటు వరకు వచ్చిట్టే మంచి స్టేస్లో ఎక్కడైనా ఉంటుండే. సో సర్చ్ దాటిన నాకు తెలిసి ఇప్పటివరకు ఒక 3-4 చాలా కనిపించాయి ఇలాంటివి. సో ఎన్ నెంబర్ ఆఫ్ క్యాంపింగ్స్ ఉన్నాయి, వేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఉంది ఈ ప్లేస్ అయితే, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. బా ఈడ ఉంటే బాగుంటుండే, కానీ మాకు వచ్చేవరకు నైట్ లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఎందుకులే రిస్క్ నైట్ టైం రైడ్ అని అక్కడ ఆగిపోయినాం. గైస్ బా ఏం చెప్పాలి, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. వచ్చేసేయండి పైకి తీసేసుకొని. బా ఏం వ్యూ ప్రభు. ఇప్పుడు మనం ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక మౌంటైన్ పాస్ వస్తుంది బార్రాచా అని, అది పాస్ చేయాలి ఇప్పుడు మనం. ఏం క్రేజీ ఉంది కదా వ్యూ మాత్రం. స్నో ఆల్మోస్ట్ రోడ్డు వరకు వచ్చింది. బిఆర్ఓ వాళ్ళైతే పని చేస్తారు, ఈడు వరకు వచ్చింది స్నో. బిఆర్ఓ వాళ్ళైతే నాన్ స్టాప్ వర్కింగ్. ఓహో రోడ్ అయితే అప్పా అది చూడు ఉందా, అదే అనుకుంటా పాస్ చేయాలి ఇప్పుడు మనం. ఓ మై గాడ్, మనకు 14 కిలోమీటర్స్ ఉంది. అదర్ టన్నల్ 125, మనాలి 158. బ్రిడ్జ్ క్లోజ్ ఉంది, కింద నుంచి వెళ్ళిపోమంటారు.
ఓకే, లెట్స్ గో. Look at this! Crazy! Crazy కదా ఇది? Oh my god! లేక్ మొత్తం ఫ్రోజన్ అయిపోయింది. పైన అంతా మౌంటైన్స్. ఆహాహాహా, ఏమి రైడ్ రా బాబు ఇది ఎత్తే. ఆహాహాహాహా, ఓ మై గాడ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూపిస్తా. లేక్ మొత్తం ఫ్రీజన్ అయిపోయింది. మొత్తం ఐస్, లేక్ మొత్తం ఐస్ అయిపోయింది. గైస్, బారలాచకు ఒక 11 కిలోమీటర్స్ అనగా మేము ఇక్కడ ఆగినాము. నా బ్యాక్గ్రౌండ్ చూసిరా, లేక్ మొత్తము ఫ్రోజ్ అయిపోయింది. చూసిరా, ఇదంతా ఐస్. బ్యాక్గ్రౌండ్ చూసిరా, మొత్తం స్నో మౌంటైన్స్. ఇలాంటి వ్యూ లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు దొరకదు. ఈ సీజన్ లో మే ఎండ్ లో మేము జూన్ 1 లో వస్తేనే మాకు ఇలాంటిది దొరికింది. జూలై తర్వాత వచ్చిందంటే మాకు తెలిసి ఇలాంటిది ఉంటుందో తెలియదు. బట్ వాట్ ఏ క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ కదా. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. వా, ఒక ఇమేజ్ క్లిక్ చేస్తా. కళ్ళు సరిపోతున్నది చూడడానికి నాకైతే. సో మనం ఏం చేసాం అంటే మళ్ళీ రైట్ స్టార్ట్ చేసేసాం. ఇక్కడ ఇంకొక 2-3 ఫోటోలు తీసేసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. ఇన్స్టాలో చూడడం వాళ్ళు ఇక్కడ ఇన్స్టా ట్యాగ్ చేస్తా. ఇన్స్టాలో వెళ్ళి ఒకసారి ఫోటో చూడండి. చలో, ఫొటోస్ పోస్ట్ చేస్తా ఇన్స్టాగ్రామ్ లో. ఖాళీ చూడండి ఏం క్రేజీ వచ్చింది తెలుసా. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తా, చూసేసేయండి. ఒకసారి అక్కడ కూడా ఫాలో చేసేయండి. అంతే, ఇంకా మన రైట్ కంటిన్యూ స్టార్ట్ చేసేసాం. ఈ హైట్ వరకు స్నో. ఓహోహో ఓహోహో, ఏమన్నా క్రేజీ ఉంది కదా. ఆడ మాత్రం స్నోఫాల్ అవుతుంది, ఈడ కూడా లైట్గా పడుతుంది. మనం ఆడికి వెళ్ళే వరకు మనకు స్నోఫాల్ దొరుకుతుంది. లేదంటే అది అక్కడ క్లియర్ అయిందంటే తగ్గిపోతుంది. లేదా అగ్గ ఆడ చూసిరా, వెదర్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఇది ఒక్క పాస్ మనం క్రాస్ చేసినామంటే అయిపోయింది మనకు. మౌంటైన్స్ కి బై బాయ్. క్రేజీగా లైట్గా స్నోఫాల్ అవుతుంది. ఆఫ్ రోడ్ దానిలోకించి పోతున్నాము. ఓహో ఓహో, లుక్ ఎట్ దిస్, కమాన్. ముందర లారీ కూడా వచ్చేస్తుంది. Searching for greatness in a sea of the dying and shameless, a sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it, and I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to write my own story. I'll make a decision if I want some peace or if I want the glory, yeah. లేక మొత్తం ఫ్రోజ్ అయిపోయింది. చూడ, దాన్ని చెప్పడం కన్నా ఈ ట్రాఫిక్ జామ్ ఎట్లా బయటపడాలా అని తనలాడుతున్నాం. 3 hours అయిపోయింది, more than 3 hours. ఐఎమ్ స్టిల్ స్టక్ ఇన్ దిస్ ట్రాఫిక్. అమ్మా, ట్రక్స్, బైకర్స్ అన్నీ ఒకటేసారి వచ్చేసినాయి. 2 way వదిలేసారు, 1 way కాకుండా. సో మొత్తం స్టక్ అయిపోయాను. ఎప్పుడు బయట పడతామో. క్రేజీ గాన్. ఇప్పుడు ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయింది, మూవ్ అవుతున్నాము. ఐ డోంట్ నో, మళ్ళీ కింద ఏమో ట్రాఫిక్ జామ్ లా కనిపిస్తుంది. ఏంటో పరిస్థితి తెలియదు, చూద్దాం. ఫైనల్లీ ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది. ఒక బిగ్ డేంజర్ స్నో పైనుంచి రాయి పడ్డది.
జస్ట్ మిస్ కిస్. నా కాలు కొంచెం తగిలింది కానీ చిన్న రాయి కాబట్టి ఏం కాలే, లేకపోతే కిరాక్ డేంజర్ ఉంటుండే. అమ్మా కొంచెం నొప్పి ఉంది అనుకో లైట్గా. అమ్మా ట్రాఫిక్ అయిపోయింది, మనం తొందరగా ఈ మౌంటైన్ పాస్ దిగాలి. స్నోఫాల్. ఏం ట్రాఫిక్ రా నాయనా. గైస్ అవాయిడ్ దిస్ రోడ్. అమ్మా 2 sides నుంచి వదిలిరు, ఒక్క సైడ్ వదిలింటే సెట్ అయిపోతాడే, ఒకటేసారి 2 sides వదిలేరికి ఫుల్ ట్రాఫిక్ జామ్. స్నోఫాల్ బారాలచ్చ పాస్ ఎప్పుడు పాస్ అవుతావో ఏమో కానీ ప్యాక్ అవుతుంది. స్నోఫాల్, మంచు, అమ్మా డేంజర్ క్రేజీ. చాలా మంది బైకర్స్ ఉన్నారు వెనకిలా. ఇది లోపల నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు దీని పైనుంచి పోతుండే, ఇప్పుడు వాటర్ దాని లోపల నుంచి వేసేసారు. సో ఇది మనకు మనాలి వెళ్ళే రూట్. వ్యూ చూసిర్రా ఇంత క్రేజీ ఉంది కదా. ఆ మౌంటైన్స్ లోపలనే మనం నడుపుకుంటూ వచ్చినాము. వద్దురా నాయన, నాకు ఇంకా మౌంటైన్ చాలు అన్నట్టు అనిపించింది. అంత గానం ఇచ్చి పడేసింది. స్నోఫాల్ కావాలన్నా స్నోఫాల్ తీసుకో, మౌంటైన్ దగ్గర ఇచ్చి పడేసింది. ఇంకా జీవితానికి మళ్ళీ వింటర్ రైడ్ వద్దు అని అనిపించేటది ఇచ్చింది. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసింది పో. అమ్మా అయితే మన జిస్పా వచ్చేసాం. జిస్పా మొత్తం ఏమని చూసా, మొత్తం గ్రీనరీ. నేను ఫస్ట్ టైం వస్తున్నా జిస్పాకి. చాలా క్యాంప్స్ ఉన్నాయి, ఈ లెఫ్ట్ సైడ్ అంతా క్యాంప్స్. మనకు మొత్తం గ్రీన్ మౌంటైన్స్, పైన స్నో క్యాప్స్ కనిపిస్తున్నాయి. తొక్కల స్నో క్యాప్స్. మనం స్నో లోపలికి వెళ్ళేసి వచ్చేసినాం. ఓకే, భగవాన్ మస్త్ బ్యూటిఫుల్ ఉంది జిస్పా మాత్రం. మొత్తం కామ్ గ్రీనరీ, క్రేజీ ఉంది. ఒక నైట్ ఇక్కడ ఉంటే బాగుంటుందేమో కదా. బ్రోకేమో మనాలిలో ఉండాలన్నదంట 2 nights. అందుకే ఈరోజు ఎట్లయినా కలిసి మనాలి కొడతామని కొడుతున్నాం. జిస్పాలో ఒక నైట్ అంటే బాగుంటుండే. యా చూద్దాం. మనోడు ఎక్కడ పోయిన కిలంగ్ పోయినట్టు చూస్తుందా. ఇదే మన సిస్సు. మనం ఎన్నోసార్లు అనుకున్నా ఈ ప్లేసెస్ అన్ని ఒకసారి విజిట్ చేయాలి అని. ఫైనలీ ఇప్పుడు అయింది. ఓకే, ఇంకా మన అటల్ టనల్ ఎక్కడ పోయింది, ఇంకా రావట్లేదు. అమ్మ అప్పటి నుంచి నడుపుతున్నాను. ఇంకెంత, ఇంకా ఒక 40 kilometers అని చూపిస్తుంది. మనాలి 40 kilometers. అటల్ టనల్ రావాలి కదా. అటల్ టనల్ ఇంకొక 30 kilometers ఉంది మనకు. అటల్ టనల్ దాటిన తర్వాత ఇంకొక 30 kilometers మనాలి. సో దాట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ రైడ్. మనాలి ఈజ్ ద స్టాప్. జిస్పాల్ ఉందాం అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ సర్లే మావాడు బ్రో మనాలి అంటాడు అని చెప్పేసి, ఎవరైనా మనాలి ఇటు సైడ్ వస్తే మాత్రం జిస్పాల ఒక 1-2 days మాత్రం స్టే కంపల్సరీ ఉండండి. ఏం క్రేజీ ఉన్నాయి తెలుసా. మంచి క్యాంపింగ్, మౌంటైన్స్ మధ్యలో క్యాంప్స్ వేసిండు. క్రేజీ అంటే క్రేజీ. ఆ వెదర్ కూడా అక్కడ ఏదో డిఫరెంట్ వైబ్ ఉంది. అక్కడ మంచి గ్రీనరీ. ఎక్కువ చలి లేదు. ఇంతకుముందు మనం చూసినా కదా మౌంటైన్స్ అంత హెవీ చలి లేదు కానీ మస్తుంది. బ్రో ఇక్కడ నాయిందా. సో హియర్ వి గో, వి ఎంటర్ అటల్ టనల్. మనకు అటల్ టనల్ వచ్చేసింది, మనాలి వచ్చేసింది. ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్ అటల్ టనల్ దగ్గర? ఫొటోస్ కోసమా? ఓకే, సో ఇది మన అటల్ టనల్ దగ్గర. వామ్మో వార్నైనా ఏంది ఇట్లా. పదా వెళ్దాం. Here we enter to అటల్ టనల్. సో అలా ఈరోజు మన రైడ్ సాఫీగా సేఫ్గా జరిగిపోయింది.
చూశారు కదా ఎట్లా జరిగింది రైడ్, మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే. సో ఇంకా మనం ఏం చేద్దాం, ఈరోజుతో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసి, సో మేము మనాలి వెళ్ళిపోయి రూమ్ తీసేసుకొని చెక్ ఇన్ అయిపోయి ఈరోజు చిల్ అయిపోతాం. సో ఈరోజుతో మనం ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం. సో ఇంత నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. అది మన అటల్ టనల్ మన అటల్ టనల్ అయిపోయింది. థ్యాంక్స్ అండ్ విజిట్ అగైన్.